ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది గోంగూర అండి. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్లది గోంగూర అంటారు, ఒకటి ఎర్ర గోంగూర అంటారు. ఇది ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఇది పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. సో నేనైతే పచ్చడి కోసం పల్లీలు, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ గోంగూర కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇందులో సరిపడా ఉప్పు తీసుకున్నాను. మనం ఇవన్నీ ఇప్పుడు రోట్లో చేసుకున్నాము. ఇప్పుడు పచ్చడి మనం రోట్లో నూరబోతున్నాము. రోట్లో నూరిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం పల్లీలు, పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా దంచుకున్నాము. నేనైతే పల్లీలు, పచ్చిమిర్చి వేసాను. దీంట్లోనే ఉప్పు కూడా వేసేస్తున్నాను. సో దీన్ని ఫస్ట్ మనం మెత్తగా దంచుకోవాలి. చూడండి, పల్లీలు, పచ్చిమిర్చి అయితే మెత్తగా మగ్గిపోయింది. ఇందులో మనము గోంగూర వేసుకున్నాము. గోంగూర అయితే వేసేసాను. చూడండి, ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ అయ్యేట్టుగా మొత్తం బాగా దంచుకోవాలి. పల్లీలు, గోంగూర మొత్తం కలిసిపోయే విధంగా మెత్తగా దంచుకోవాలి. చూడండి, పచ్చడి అయితే బాగా మగ్గిపోయింది. ఇందులో మనము ఉల్లిపాయ ఒకటి వేసుకొని దంచుకున్నాము. ఇంట్లో ఒక ఉల్లిపాయ వేసేసాను. మీకు నచ్చితే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. పచ్చడిలో ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాము. చూడండి ఎలా ఉందో. ఇది వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని నెయ్యి వేసుకొని కనుక కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది పచ్చడి మనం పుదీనా కూడా వేసి చేసుకోవచ్చు. పుదీనాతో పల్లీలు ఇవన్నీ వేసుకొని. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.